సోమవారం జనసేన నాయకుడి పంటను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టారు. జనసేన పార్టీ బండాత్మకూరు మండలం అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న బండపల్లి సురేష్ స్వగ్రామం పరమటూరు. కుందు నది ఒడ్డున ఉన్న 6 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని సురేష్ సాగు చేసుకుంటున్నారు. 6 ఎకరాల భూమిలో 1 ఎకరా వరి, మిగిలిన 5 ఎకరాల్లో కంది పంట వేశారు. గత వారం రోజుల క్రితం 4.5 ఎకరాలలో కందిని కోసి పొలంలోనే ఓజలుగా వేశారు. 10వ తేదీ సోమవారం ఓజలుగా వేసిన పంటలో కొంత భాగం కళ్ళానికి తరలించారు. సుమారు 3 ఎకరాల్లో ఉన్న ఓజలను మంగళవారం కళ్ళానికి తోలుకోవాలని అనుకున్నారు. సోమవారం 11 గంటల సమయంలో గుర్తు తెలియని దుండగులు ఓజలకు నిప్పు పెట్టారు. పంట తగలబడిపోతున్న విషయాన్ని గమనించిన కొందరు రైతులు సురేష్ కుటుంబానికి సమాచారం అందించారు. సంఘటన జరిగిన పొలం ఊరికి సమీపంలోనే ఉండడంతో సురేష్ కుటుంబ సభ్యులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. అప్పటికే సుమారు 1.5 ఎకరాల్లో ఉన్న ఓజలన్నీ కాలి బూడిద అయిపోయాయి. ఈ సంఘటనపై స్పందించిన బండాత్మకూరు ఎస్ఐ జగన్మోహన్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కేసు కట్టి బాధ్యులైన వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సంఘటనా స్థలాన్ని శ్రీశైలం నియోజకవర్గం సీనియర్ నాయకులు ధూపం అభిమన్యుడు, మహానంది మండల జనసేన పార్టీ నాయకులు మారెడ్డి రామయ్య, మల్లికార్జున, వెలుగోడు మండల జనసేన పార్టీ నాయకులు షాలుభాష సంఘటనా స్థలాన్ని సందర్శించి సురేష్ను పరామర్శించారు. ఈ సంఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు సురేష్. నాది పరమటూరు బండాత్మూరు మండలం. నేను జనసేన పార్టీ బండాత్మూరు మండల అధ్యక్షునిగా రాజకీయంలో ఉన్నాను. ఈరోజు ఉదయం నేను వేసుకున్న కంది పంటను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అంటించడం జరిగింది. అది నా మీద రాజకీయ కక్షతోనే అంటించారు. ఆ వ్యక్తులు ఎవరో అని తెలుసుకోవాలని ఎస్ఐ గారిని కోరడం జరిగింది. ఇప్పుడు సుమారు 1 ఎకరన్నర కంది పంట కాలిపోయింది. సుమారు 1 లక్ష వరకు ఆస్తి నష్టం జరిగింది. ఈ చర్య చేసిన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్ఐ గారిని కోరుచున్నాను. నాకు ఖచ్చితంగా న్యాయం జరిగేలా చూడవలసిందిగా కోరుచున్నాను.